లోక్సభ స్పీకర్ పోస్టుపై కొనసాగుతున్న ఉత్కంఠ. ఎన్డీఏ విపక్షాల మధ్య కుదరని ఏకాభిప్రాయం. ఎన్డీఏ అభ్యర్థిగా ఓం బిర్లా, ఇండీ కూటమి అభ్యర్థిగా సురేష్ నామినేషన్. దేశ చరిత్రలోనే స్పీకర్ పదవికి తొలిసారి ఎన్నికలు. విపక్షాలపై పీయూష్ గోయల్ విమర్శలు. డిప్యూటీ స్పీకర్ ఎవరికో తేల్చాలంటున్నాయని ఫైర్. అప్పుడే ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిస్తామంటున్నాయని కామెంట్. ఇది కరెక్టు కాదని ఆగ్రహం. డ్రగ్స్ రహిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం. మత్తు పదార్థాల రవాణా వినియోగంలో ఎవ్వరున్నా ఉపేక్షించేది లేదన్న భట్టి. డ్రగ్స్ నివారణకు ఎన్ని నిధులైనా కేటాయిస్తామని వెల్లడి. జీవన్ రెడ్డికి బుజ్జగింపులు. ఎమ్మెల్సీతో భేటీ అయిన భట్టి శ్రీధర్ బాబు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై అలకబూనిన జీవన్ రెడ్డి. ఢిల్లీకి వెళ్లిన పటాన్ చెరు మహిపాల్ రెడ్డి. ఆసక్తికరంగా మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే టూర్. ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇదే సమయంలో వెళ్లడంపై రాజకీయాల్లో చర్చ. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో సమావేశం. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ. పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద మోహరించిన పోలీసులు. చెల్పూర్ ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్న కార్యకర్తలు. స్వల్ప ఉద్రిక్తత, సెక్షన్ 144 అమలు. ఇరు పార్టీల నేతలను హౌస్ అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్న పోలీసులు. మాజీ మంత్రి అమర్నాథ్ కమర్షియల్ కాంప్లెక్స్ కు నోటీసులు. అనుమతి లేకుండా కట్టారంటున్న జీవీఎంసీ. వారంలో సమాధానం ఇవ్వకుంటే చర్యలకు దిగుతామని హెచ్చరిక. రాజకీయ కక్ష సాధింపులంటున్న అమర్నాథ్ వర్గం. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులకు మరోసారి చుక్కెదురు. రెండోసారి వేసిన పిటిషన్ను వెనక్కి పంపిన నాంపల్లి కోర్టు. మెటీరియల్ ఎవిడెన్స్ ను దాఖలు చేయకపోవడంతో తిరస్కరణ. భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్లపై నేడు వాదనలు. హైదరాబాద్ నేరేడ్మెట్లో దారుణం. బాలికపై 5 యువకుల గ్యాంగ్ రేప్. బాలికకు గంజాయి అలవాటు చేసిన యువకులు. నిందితుల కోసం పోలీసుల గాలింపు. కొమరం భీం జిల్లా దర్లపల్లిలో పోడు వివాదం. రైతులు, ఫారెస్ట్ అధికారులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు. అక్రమంగా తమ ఇళ్లలోకి చొరబడ్డారని అధికారులపై రైతుల కంప్లైంట్. తమ విధులకు ఆటంకం కలిగించాలని అన్నదాతలపై అధికారుల ఫిర్యాదు. మన్యం జిల్లాలో పార్వతీపురం, రాయగడ మధ్య రోడ్డు కష్టాలు. గుంతలు పూడ్చాలంటూ వినూత్న నిరసన. ఆది మానవుడి వేషంలో బురదలో దిగిన వ్యక్తి. కొంపల్లిలో విద్యార్థి అనుమానాస్పద మృతి. శ్రీ చైతన్య పాఠశాల హాస్టల్లో రాత్రి నిద్రపోయిన మల్లికార్జున్. ఉదయం నిద్ర లేవకపోవడంతో ఆసుపత్రికి తరలింపు. మృతి చెందినట్టు నిర్ధారించిన వైద్యులు. కాంగ్రెస్ పై మోడీ విమర్శలు. నాడు ఎమర్జెన్సీ విధించి నేడు రాజ్యాంగంపై ప్రేమ నాటకాల అంటూ ఫైర్. స్వేచ్ఛను హరించేందుకు ఎన్నో బిల్లులు తెచ్చారని కామెంట్. డార్క్ డేస్ ఆఫ్ ఎమర్జెన్సీ అంటూ ట్వీట్. లైంగిక వేధింపుల వ్యవహారంలో ప్రజ్వల్ రేవన్నపై 4వ కేసు. ఎఫ్ఐఆర్లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా మరో 3 పేర్లు. బాధితురాలి చిత్రాలను రహస్యంగా రికార్డ్ చేసి షేర్ చేసినట్టు ఆరోపణ. గుజరాత్ లో దంచి కొడుతున్న వర్షాలు. రోడ్లు, కాలనీలు జలమయం. కొండల మీద నుంచి దుముకుతున్న జలపాతాలు.